మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పత్తికొండ దగ్గర జూటూరు ఉందట. ఈ జూటూరు దగ్గరనంట ఆంజనేయ స్వామి గుడి కొత్తగా కట్టిరట. పత్తికొండ జూటూరు ఎక్కడ ఉందనుకుంటారా? కర్నూలు దగ్గర ఉందట. అయితే ఆంజనేయ స్వామికి కొత్త గుడి కడితే పూజలు జోరుగా చేస్తున్నారట. ఊరు మొత్తం తండోపతండాలుగా కదిలిపోయారట. ఏమంటారు, పిల్ల జల్ల ఆడపిల్లలు కూడా పిలిపించుకొని చుట్టూ 4 రోజులు కలిసి పండుగ చేస్తుంటే అందరు పోయి దేవుని మొక్కుతుంటే ఒక వర్గాన్ని మాత్రం మొక్కనిస్తలేరట. ఎవరిది ఆ వర్గం అంటే వాళ్ళంట దళితులంట. అందరు కలిసి దేవుని మొక్కుతురు, కానీ వీళ్ళని మాత్రం దగ్గర రాస్తారు. దళితులు రాగానే సైడ్కి నిలబడరని చెప్తున్నారట. అరే ఇది ఎంతవరకు కరెక్టు? దేవుడు అందరికీ దేవుడేనా? మరి మీరేమో మొక్కబడితే మేమేమో పక్కకు తప్పుకోబడితే మీది ఎంతవరకు కరెక్ట్ అని లొల్లి పెట్టిరట. లొల్లి పెడితే మీరు ఎంతనా లొల్లి పెట్టుర్రి, మీరు ఏమన్నా చెయ్యి. మీరు కనుక ఆలయంలో అడుగు పెడితే ఆంజనేయుల స్వామి మైలవాడిపోతాడు. మర్యాద చెప్తున్నాం, మీరు మాత్రం వీళ్ళు అడుగు పెట్టకూరు, ఈ నుంచి పక్క తప్పుకోరని అక్కడున్న అగ్రవర్ణాలలో మంచిగా పీటలు వేసుకొని కూర్చున్నారట. ఇక లాభలేదు అనుకో అందులోకి వెళ్ళి తెలియకలు ఆయన ఏం చేసినట్ట, ఈ దళితుల దాటికి వెళ్ళి పోయిన కాలం లేదు, ఇట కాదు అట్ట కాదు అనుకొని చక్కగా పోలీసులకు అడిగి పోయారట. ఆర్డీఓకి అడిగి పోయారట, డిఎస్పీకి అడిగి పోయారట. పోయి సార్ మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి కొత్తగా కడుతురు, అందరు పండుగ చేసినట్టు మేము పండుగ చేద్దాం అనుకుంటున్నాం. అందరి లెక్క మేము కూడా ఆడవిళ్ళు అందరం పిలిపించుకున్నాం. మేము పండుగకు పోయి దేవునికి అడిగి పోయి దేవుని మొక్కుదామంటే మేము పోదానంట గుళ్ళో అడుగు పెడితే మైలు అవుతుందంట దేవుడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని కంప్లైంట్ ఇచ్చి వచ్చిరట. ఏమంటే పోలీసు వాళ్ళు ఆర్డీఓ అంతా బయటికి వెళ్ళిరట. ఇంకా పారేట సంగతి నేను కూడా చూస్తాం పాని వాళ్ళు బండి వేసుకొని బందోబస్తు తోటి వాళ్ళు వచ్చిరట. వచ్చి అడిగిరట. అడిగితే ఏం సంగతి ఎట్లా లేక, మరి మీరు మనుషులేనా గాలి మనుషులేనా, మరి మీరేమో దేవుని ఎట్ట మొక్కుతారు, గాలి ఏమో దూరంగా ఎట్టు ఉండాలి, వాళ్ళు గుళ్ళకి రాణిస్తారంటే ఏం సంగతి అని ఆర్డీఓ డిఎస్పీ అడిగిరట. అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అగ్రవర్ణాల వాళ్ళు జోరుగా లొల్లి చేసినట్టే. అట్టేట సార్ మీరు పోలీసులు అయితే కావచ్చు, కానీ మా గుళ్ళకి మాత్రం రానియం, మేము కొత్తగా కట్టుకున్నాం దేవుని, మేము గుడి కొత్తగా కట్టుకున్నాం, మేము లోపల రానియమని లొల్లి పెడితే ఇక పోలీసుల స్టైలే చెప్పిరట. మేము వచ్చి అడిగితే కూడా మీరు రాణిస్తలేరంటే ఇక మేము చూసుకుందాం, మా బందోబస్తు మేము ఈయనే పెడతాం, పోలీసు వాళ్ళు మేము గ్యారెంటీ ఇస్తున్నాం, మీరు గుళ్ళకి పోయి ఓడాట వస్తారు మేము చూస్తామని పోలీసు వాళ్ళు ఆర్టీ వాడిని నిలబడితే అప్పుడు దళితులంతా పోయి ఒక్కొక్క లైన్ కట్టి దేవుని కాడ పోయి దేవుని మొక్కి బయటికి వెళ్ళి వచ్చిరట. చూడూరే ఇక ఎక్కడ పోతున్నారు సమాజం. నిన్నగాక మొన్ననే అనుకుంటా, ఒక 3-4 రోజుల కింద సిద్దిపేట దగ్గర జరిగింది, ఇవాళనేమో కర్నూలు దగ్గర జరిగింది. ఏడ చూసినా గిట్నే ఉంది. మరి దేవుడు ఏడనన్నా మీ దళితులకు సపరేట్ దేవుణ్ణి, అగ్రవర్ణాలకు సపరేట్ దేవుణ్ణి, ఇంకా కొంతమందికి సపరేట్ దేవుణ్ణి అని ఏమన్నా రాయొచ్చునా? గట్ట రాస్తే ఈ భూమి మీద దళితులను బతకనిద్దురా? ఏ కాలంలో విట్టురు, ఏం గీస్తారు, ఏం అర్థమై పాడైతలేదు. జర్రనైనా సిగ్గు లేకుండా పోయింది కొంతమందికి. అయితే ఇప్పుడు నీ అంతలో నువ్వు పోవాలి, నీ బాధ నువ్వు పడాలి, దేవుని కాడ కొబ్బరికాయ ఒక్కొక్క రకం ఏదో రకంగా చేయాలి, మొక్కాలి, దేవుడే మమ్మల్ని కాపాడాలని బయటకు వస్తారు. గారు కూడా అదే పని చేసేస్తారు. కొత్తగా ఆంజనేయ స్వామి గుడి కడుతున్నావు, కొత్తగా కట్టినా పాత కట్టినా ఎన్నేళ్ళ నుంచి కట్టినా కానీ దేవుని కాడికి పోతే నువ్వు దళితులు నా గుడి కాడికి వచ్చినావు అనుకొని మెడ పట్టుకొని బయటికి నెడతాడా? నెడితే ఒకవేళ నిజంగానే పోడు. నిజంగానే మీరు కనుక నా గుళ్ళకి వస్తే అడుగు పెడితే నేను మైలవాడిపోతాను దేవునికి అనిపిస్తే దేవుడు ఇలా కొడతాడు, అంతే కదా. మరి మధ్యలో ఈడు కూడా ఇలా కొడతానుకు ఎక్కడిది? వీళ్ళకి అంత అక్కెక్కడదా అంటున్నా. దేవుడు అంటే అందరికీ దేవుడు అంటారు. అందరికి దేవుడు అయితే మరి అందరు పోవాలి, కానీ కొందరెట్ట పోతారు, కొందరికెట్ట దేవుడు అవుతాడు? ప్రపంచంలో ఏడలేని దేవుళ్ళు భారతదేశంలో ఉంటారు. ఇక అంటే మళ్ళీ ఇంకో పంచాయి, కానీ ఈ ప్రపంచం మొత్తంలో ఏడలేని దేవుళ్ళు భారతదేశంలో ఉంటారు. మరి ఈ భారతదేశంలో గిసంలో ఇల్లు ఉంటుంది, కానీ ఇంకో దేశంలో గిట్టు ఉంటుందా? మరి వెనకకే పోతున్నారు రోజుకింత, కానీ ముందుకైతే పోయే కాలం లేదు. దేవుడికి ఒకవేళ కోపం వచ్చి నాకు మైలవర్ధని అనుకుంటే దేవుడు ఎలా కొట్టిన దాకా పోతూనే ఉంటారు, అంతే. అంటే ఇప్పుడు ఆడ పత్తికొండ దగ్గర అదే ఆ జూటూరు దగ్గర పోలీసులు వచ్చి కావాలరు కాబట్టి వాళ్ళు గుళ్ళకి పోయి మరి అన్ని ఊర్లలో ఇట్నే ఉండొచ్చునా? మారే ఉపాయం చేయరు మమ్మ. కానీ దేవుడు అందరికి సమానమే, వినరా? దేవుడు అందరికి సమానంగానే ఉంటాడు. కానీ మీ మనసులు పాడైపోను, మీ కులీన మనసులతోటి కొంతమంది వాళ్ళు మూర్ఖంగా పోయి మరి చదువుకున్న వాళ్ళ చదువురాని వాళ్ళ ఈ కాలంలో చదువుకోని కంటే చదువుకున్న వాళ్ళే కొంతమంది మహామూర్ఖంగా తయారయ్యారు. ఎంతో కొంత జ్ఞానవంతులైనా సమాజంలో తిరుగుతూనే ఉండే, పేపర్ చూస్తూనే ఉండి, సోషల్ మీడియా చూస్తూనే ఉండే జ్ఞానవంతులైనా అందరికి సమానమైన ఆయన అందరు మొక్కినట్టు మనం మొక్కినట్టు వాళ్ళు మొక్కుతారు ఆయన అనుకుంటే అయిపోయేదానికి మాకైతేనే దేవుడు మెచ్చుతాడు, మిమ్మల్ని దేవుడు మెచ్చాడు అంటే ఎట్ట పాడైతే చెప్పుది ఇది.